విజయం సాధించాలన్నా, ధైర్యం పొందాలన్నా, బలవంతులుగా మారాలన్నా ఏది చేసినా అవ్వలేరు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు ఎన్నటెన్నటికి ఓడిపోడండి. యథార్థంగా ఉండండి. ఉపవాసం లోటలు జ్యూసులు దాగి ఉండబాకండి. ఉపవాసం అని పేరే గానీ ఎంత బాగా జ్యూసులు తాగుతున్నారు తెలుసా కొందరు. ఒక రోజు అంటే క్యారెట్ జ్యూస్ అట, ఒక రోజు బీట్రూట్ జ్యూస్, డ్రాగన్ జ్యూస్. ఒక్క డ్రాగన్ జ్యూస్ తాగితే 2 రోజులు తినకపోయి నడిచిపోద్ది. ఇంత లోట జ్యూస్ తాగి నేను ఉపవాసం 40 రోజులు దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను అంటున్నావే, దేవుడు ఒప్పుకుంటాడా? కఠినమైన ఉపవాసం. ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో సమస్యకు తగినట్టుగా కఠినమైన ఉపవాసం ప్రారంభించు. ఉద్యోగంలో సమస్య వచ్చిందా, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరిష్కారం ఒకటే, ఉపవాసం ఉండి ప్రార్థించి. వ్యాపారంలో సమస్య వచ్చిందా, ఉపవాసం ఉండి ప్రార్థించి. ఫోన్లు పక్కన పెట్టు, ఆఫ్ చేయి. సైతాన్ గాడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్న రోజే నీ ఫోన్ మోగేటట్టు చేస్తాడు. నువ్వు ప్రార్థనను కూర్చో, అప్పటి వరకు అడు మోగడా. ప్రార్థనలో కూర్చున్న వెంటనే ఫోన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ దుష్టుడు కనీసం 1 గంట అయినా మాట్లాడతాడు. ప్రార్థనలో కూర్చున్నా, ఉపవాసం ఉన్నా ఫోన్ అనేది కాస్త పక్కన పెట్టండి. ఉపవాసం ఉన్నామా, అన్నిటినీ పక్కన పెట్టు. సుఖం, సౌకర్యం ఏవేవైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి పక్కన పెట్టు. మోకరించు. రాజగుమ్మంలోనికి ఎందుకు వెళ్ళవు నువ్వు? ఘనతను ఎందుకు దేవుడు నీకు చేతికి ఎందుకు ఇవ్వడు?